నమస్తే అండి రవీంద్ర గారు. నమస్తే అండి. ఇది జీవామృతం ట్యాంకు ఏర్పాటు చేశారు కదా, దీని కెపాసిటీ ఎంత అండి? ఎన్ని ఎకరాలకి మీరు ఇలా జీవామృతం తయారు చేస్తారు? నేను ఇది 10 ఎకరాలకి ఇవ్వగలుగుతున్నా అండి. అంటే 5 ఎకరాలకు ఒకసారి 5 ఎకరాలకు ఒకసారి. దాంట్లో 1000 లీటర్లు అండి. ఇది పృథ్వీరాజ్ చౌహాన్ అని చెప్పి మహారాష్ట్ర ఆయన తయారు చేస్తున్నాడు. అక్కడ మహారాష్ట్ర నుంచి తెప్పించానండి. ఆ బ్లాక్ కలర్ కనిపించే ట్యాంకు అది ఫిల్టర్ అండి. అది వాస్తవంగా ఏంటంటే అటోటి ఇటోటి ఉండాలండి. నేనేం చేశానంటే ఖర్చు తగ్గించుకోవడం కోసం మామూలు ట్యాంకుల్లో అది బ్యాక్టీరియా తయారైపోయిన తర్వాత ఇందులోకి పంపించి ఫిల్టర్ చేస్తూ ఉంటామండి. ఓహో, ఓకే అండి. ఇందులో ఫిల్టర్ అయ్యి ఇది అంతా తయారవడానికి 1 రోజులు పడుతుందండి. 1 వీక్ పడుతుంది జీవామృతం తయారవడానికి. 1 వీక్ పడుతుందండి. 1 వీక్ పట్టిన తర్వాత ఈ బ్లాక్ కలర్ ఉంది కదండి, బ్లాక్ కలర్ అది ఒక శాండ్ ఫిల్టర్ అండి. అందులో ప్యూరిఫై అయ్యి, అంటే ఈ పేడలో డస్ట్ ఉంటుంది కదండి, పార్టికల్స్ ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఫిల్టర్ అయ్యి ప్యూర్ వాటర్ వస్తుందండి. ఈ వాటర్ ఈ ట్యాంక్ లో పడుతుందండి. ఈ ట్యాంక్ లో నుంచి మోటార్ ద్వారా మనం తోటకిస్తామండి. అంటే ఒకసారి నాకు దింపితే 6000 లీటర్లు వస్తుందండి. అంటే ఇది 1000 లీటర్లు, అది 1000 లీటర్లు, ఇది 1000 లీటర్లు, 3000. అది 2 సార్లు తీస్తామండి. ఎన్నాళ్ళకండి? ఇది వారానికి ప్రాసెస్ అండి. వారానికి 2 సార్లు తీస్తారు. అంటే వారానికి 6000 లీటర్లు. అది 7 రోజులు జరగాల ప్రక్రియ. ఓకే. ఒకసారి దింపిన తర్వాత మళ్ళీ వెంటనే ఇస్తామండి. దాంట్లో కూడా బ్యాక్టీరియా ఉంటుంది. ఒక రోజు నుంచి తీసుకుంటాం అది. ఓకే. దానివల్ల ఏంటంటే ఎట్ ఏ టైమ్ ఒక 5 ఎకరాలకి వెళ్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక 5 ఎకరాలకి. 15 రోజులకి 6000 లీటర్లు అయితే పొలానికి అందిస్తాం. ఓకే అండి. దీనివల్ల ఏంటంటే క్వాలిటీ బాగుంది. మనకు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాడు తృప్తి. తృప్తి. ఓకే అండి.